హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ను తీసుకొని ప్రతి వాక్యంలోని సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, లేదా కాంప్లిమెంట్ ఏంటి, అటాచ్మెంట్స్ ఏంటో ప్రతి ఒక్కటి డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో ప్రతి ఒక్కరి కోసం చేస్తున్నాను, మెంబర్స్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం, అలాగే వ్యూవర్ల కోసం కూడా చేస్తున్నాను. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి వీడియోలు మాత్రం కేవలం మన ఛానల్లో ఎవరైతే జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకుంటారో వారి కొరకు మాత్రమే చేస్తున్నాను. అలాగే నేను చేస్తున్నటువంటి ప్రతి వీడియోకి పీడిఎఫ్ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్ మాత్రం మెంబర్స్ కి మాత్రమే షేర్ చేస్తున్నాను. మన ఛానల్లో ఎవరైతే జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నారో వారి కోసం ప్రత్యేకమైనటువంటి వీడియోలు, అలాగే వారి కోసం ప్రత్యేకమైనటువంటి పీడిఎఫ్లు, అలాగే వారి కోసం ప్రత్యేకంగా లైవ్ సెషన్స్ కూడా తీసుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ హిందూ నానో లెవెల్లో 38 వీడియోలు చేశాను. ప్రతి ఒక్క వీడియోను ఆర్డర్లో మిస్ కాకుండా, అంటే ర్యాండమ్ గా కాకుండా ప్రతి ఒక్కటి చూడండి. మీకు ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ వస్తుంది. ఈ రోజు మనం చదువుతున్నటువంటి ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ప్రపంచం గురించి అర్థమవుతుంది, అలాగే ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది. ముందుగా హెడ్లైన్: యుఎస్ ఇరాన్ హోల్డ్ డైరెక్ట్ నెగోషియేషన్స్ ఇన్ పాకిస్తాన్ హ్యాస్ ఫ్రజైల్ ట్రూస్ హోల్డ్స్. మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు ప్రతి వాక్యానికి సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్ ఉండాలి. ఇందులో ముఖ్యంగా సబ్జెక్ట్ ఏంటంటే యుఎస్ మరియు ఇరాన్. ఇవి రెండు దేశాలు కాబట్టి వీటిని కాంపౌండ్ సబ్జెక్ట్స్ అంటారు. యుఎస్ మరియు ఇరాన్. కేవలం ఒకటే దేశం ఉంటే అది సబ్జెక్ట్ అంటారు, కానీ ఇక్కడ రెండు దేశాలు కలిసి కాంపౌండ్ సబ్జెక్ట్ గా వచ్చాయి. తర్వాత నెక్స్ట్ ఉండాల్సింది ఏంటంటే వెర్బ్. హోల్డ్ అనేది వెర్బ్. ఇది V1 లో ఉంది. న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో ప్రెజెంట్ టెన్స్ వాడతారు, ముఖ్యంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ను వాడతారు. జరిగిన విషయాన్ని కూడా ప్రెజెంట్ టెన్స్ గా చూపిస్తారు. దీన్నే జర్నలిస్టిక్ ప్రెజెంట్ అంటారు. రీడర్ కి ఫ్రెష్ గా ఫీల్ ఇవ్వాలని ఇలా చేస్తారు. ఉదాహరణకి ఇండియా విన్స్ ద మ్యాచ్ అంటే భారతదేశం మ్యాచ్ గెలిచింది. అది నిన్న గెలిచినా కూడా న్యూస్ పేపర్ లో విన్స్ అనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఇస్తారు. ఈ యుఎస్ ఇరాన్ హోల్డ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ఇక్కడ కాంపౌండ్ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది V1 గా రావడం జరిగింది. అదే ఈ సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం ఉంటే, కేవలం యుఎస్ కానీ లేదా ఇరాన్ కానీ ఒకటే దేశం ఉంటే ఇక్కడ V5 వస్తుంది, అంటే హోల్డ్స్ అని వస్తుంది. ఇలాంటి వేరియేషన్స్ గమనించాలి. నేను గతంలో చాలా సార్లు కూడా చెప్పాను. ఇది సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు వెర్బ్ V1 గా ఉంటుంది, సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు వెర్బ్ V5 గా ఉంటుంది. యుఎస్ ఇరాన్ హోల్డ్. డైరెక్ట్ నెగోషియేషన్స్. డైరెక్ట్ నెగోషియేషన్స్ అనేది ఆబ్జెక్ట్. యుఎస్ ఇరాన్ హోల్డ్ అంటే అమెరికా మరియు ఇరాన్లు జరిపాయి. వేటిని జరిపాయి అని క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ నెగోషియేషన్స్ అంటే నేరుగా చర్చలు జరిపాయి. ఎక్కడ? ఇన్ పాకిస్తాన్, పాకిస్తాన్ లో. ఇది అటాచ్మెంట్ గా చెప్పొచ్చు. ఇన్ పాకిస్తాన్ అనేది. హ్యాస్ ఫ్రజైల్ ట్రూస్ హోల్డ్స్. హ్యాస్ అంటే కారణంగా. ఇక్కడ యాజ్ అనేది కారణంగా చెప్తున్నాం కాబట్టి ఇది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. ఫ్రజైల్ ట్రూస్ హోల్డ్స్. హ్యాస్ ఫ్రజైల్ ట్రూస్ హోల్డ్స్ అంటే సున్నితమైనటువంటి యుద్ధ విరమణ కొనసాగుతున్న కారణంగా, లేదా సున్నితమైన యుద్ధ విరమణ కొనసాగుతున్న సమయంలో అని కూడా చెప్పొచ్చు. రెండు పనులు ఒకేసారి జరుగుతున్నాయని చూపిస్తుంది. ఫ్రాజైల్ అంటే సున్నితమైనటువంటి, అంటే పెలుసైనటువంటి. ట్రూస్ అంటే యుద్ధ విరమణ, సీజ్ ఫైర్ అంటుంటాం కదా, అలా. మొత్తంగా తెలుగులో అమెరికా మరియు ఇరాన్ పాకిస్తాన్ లో నేరుగా చర్చలు జరుపుతున్నాయి. సున్నితమైన యుద్ధ విరమణ కొనసాగుతున్న సమయంలో రెండు పనులు ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ యాజ్ అనే సబార్డినేట్ కంజంక్షన్ రావడం జరిగింది. పాక్ PM మీట్స్ యుఎస్ డెలిగేషన్ లెడ్ బై వైస్ ప్రెసిడెంట్ వాన్స్ అండ్ ఇరానియన్ టీమ్ లెడ్ బై స్పీకర్ గలిబాఫ్ సెపరేట్లీ బిఫోర్ ద మీట్. ఇందులో ముందుగా ఐడెంటిఫై చేయాల్సింది పాక్ PM. ఇది సబ్జెక్ట్. పాక్ PM సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది
మీట్స్ గా రావడం జరిగింది అంటే V5. దీన్ని వెర్బ్ అని చెప్పొచ్చు. పాక్ PM మీట్స్, పాక్ ప్రధానమంత్రి కలిశారు. ఎవరిని కలిశారు? యుఎస్ డెలిగేషన్ లెడ్ బై వైస్ ప్రెసిడెంట్ వాన్స్ అండ్ ఇరానియన్ టీమ్ బై స్పీకర్ గలిబాఫ్. ఈ మొత్తం అంతటిని ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు. సబ్జెక్ట్ అనేది పాక్ PM, మీట్స్ అనేది వెర్బ్, యుఎస్ డెలిగేషన్ లెడ్ బై వైస్ ప్రెసిడెంట్ వాన్స్ అండ్ ఇరానియన్ టీమ్ లెడ్ బై స్పీకర్ గలిబాఫ్. ఇది కాంపౌండ్ ఆబ్జెక్ట్ గా చెప్పొచ్చు, ఎందుకంటే రెండు ప్రతినిధి బృందాలను కలిశారు కాబట్టి. లెడ్ బై వైస్ ప్రెసిడెంట్ వాన్స్ అండ్ మరియు ఇరానియన్ టీమ్ లెడ్ బై స్పీకర్ గలిబాఫ్. ఇవి రెండు రెడ్యూస్డ్ ప్యాసివ్ పార్టిసిపల్ ఫ్రేజెస్. ఫుల్ గా చెప్పాలంటే యుఎస్ డెలిగేషన్ టీమ్ విచ్ ఇస్ లెడ్ బై అని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సెపరేట్లీ అనేది అటాచ్మెంట్, వేరువేరుగా. బిఫోర్ ద మీట్ అనేది రెండవ అటాచ్మెంట్, చర్చలు మొదలవక ముందు. మొత్తంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి చర్చలు మొదలవక ముందు అమెరికా బృందాన్ని మరియు ఇరాన్ బృందాన్ని వేరువేరుగా కలుసుకున్నారు లేదా కలిశారు. టాక్స్ బిగాన్ ఆఫ్టర్ టెహ్రాన్స్ ప్రీకండిషన్స్ ఇంక్లూడింగ్ రిడక్షన్ ఇన్ ఇజ్రాయలీ స్ట్రైక్స్ ఆన్ లెబనాన్ వర్ మెట్, సేస్ ఇరాన్ మీడియా. ఇందులో సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలి. ప్రతి వాక్యంలో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ అటాచ్మెంట్స్ ఉండాలి. ఒక వాక్యంలో తప్పనిసరిగా ఉండాల్సింది సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్. అటాచ్మెంట్ వాక్యానికి మరింత బ్యూటీని తీసుకొస్తాయి. వాక్యానికి అదనపు సమాచారాన్ని ఇచ్చేవి అటాచ్మెంట్స్. ఇక్కడ టాక్స్ అనేది సబ్జెక్ట్, వెర్బ్ బిగాన్ చర్చలు మొదలయ్యాయి. ఆఫ్టర్ టెహ్రాన్స్ ప్రీ కండిషన్స్ వర్ మెట్, ఇది అటాచ్మెంట్ అంటే తీర్చిన తర్వాత. ఇది అడ్వర్బియల్ క్లాస్ ఆఫ్ టైం. ఇక్కడ ఆఫ్టర్ టెహ్రాన్స్ ప్రీ కండిషన్స్ వరకు చెప్పుకున్నాం. ఇక్కడ ప్రీ కండిషన్ పక్కన కామా ఉంది, అలాగే లెబనాన్ పక్కన కామా ఉంది. ఇంక్లూడింగ్ రిడక్షన్ ఇన్ ఇజ్రాయలీ స్ట్రైక్స్ ఆన్ లెబనాన్. ఈ ఇంక్లూడింగ్ రిడక్షన్ ఇన్ ఇజ్రాయలీ స్ట్రైక్స్ ఆన్ లెబనాన్ అనేది పారెంథెటికల్ ఫ్రేజ్ అంటారు. దీన్ని నోట్ చేసుకోండి. ఇది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలో తెలుసుకుందాం. అలాగే నాన్ రెస్ట్రిక్టివ్ క్లాజ్ కూడా నోట్ చేసుకోండి. ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉంటాయి. నేను మన ఈ సిరీస్ లో రెస్ట్రిక్టివ్ మరియు నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాజెస్ కూడా చెప్పాను. పారెంథెటికల్ ఫ్రేజ్ అంటే విచ్ లేదా హూ అనే అవసరం లేకుండా డైరెక్ట్లీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ని ఇన్సర్ట్ చేస్తారు. ఉదాహరణకు ఇంక్లూడింగ్, సచ్ యాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పదాలన్నీ కూడా ఈ పారెంథెటికల్ ఫ్రేజ్ లో వస్తాయి. ఇక్కడ ఇంక్లూడింగ్ రిడక్షన్ ఇన్ ఇజ్రాయలీ స్ట్రైక్స్ ఆన్ లెబనాన్ అనేది ఈ పారెంథెటికల్ ఫ్రేజ్ లో భాగం. ఇది లేకపోయినా కూడా మీనింగ్ మారదు. ఇది వాక్యానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వాక్యం మధ్యలో రెండు కామాస్ మధ్య లేదా రెండు డాషెస్ మధ్య ఈ పారెంథెటికల్ ఫ్రేజెస్ ఉంటాయి. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా మీరు నోట్ చేసుకోండి. ఇవి మీకు ఫ్యూచర్ లో రిఫరెన్స్ గా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ అంటే విచ్ లేదా హూ అనే పదంతో మొదలవుతాయి. సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ గురించి ఇవి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి. ఇవి తీసేసిన వాక్యం అర్థం మారదు, కానీ కొంత ఇన్ఫర్మేషన్ పోతుంది. ఉదాహరణకు ద వైట్ హౌస్ విచ్ ఇస్ ఇన్ వాషింగ్టన్ DC కన్ఫర్మ్ ద టాక్స్. ఇక్కడ కామా పక్కన విచ్ ఉంది. ఈ విచ్ అనేది ఇక్కడ నౌన్ గురించి చెబుతుంది. ఇలాంటి వాక్యాలన్నీ కూడా నాన్ రెస్ట్రిక్టివ్ క్లాస్. ఒకవేళ విచ్ ఇస్ ఇన్ వాషింగ్టన్ DC అనే వాక్యాన్ని తీసేసినా కూడా వాక్యం యొక్క అర్థం మారదు. ద వైట్ హౌస్ విచ్ ఇస్ ఇన్ వాషింగ్టన్ DC కన్ఫర్మ్ ద టాక్స్. వాషింగ్టన్ DC లో ఉన్నటువంటి వైట్ హౌస్ ఆ చర్చలను ధృవీకరించాయి అనే అర్థం వస్తుంది. ఒకవేళ ఈ విచ్ ఇస్ ఇన్ వాషింగ్టన్ DC అని తీసేసి చెప్తే వైట్ హౌస్ ఆ చర్చలను ధృవీకరించింది అని చెప్పొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ చిన్న సందేహం వచ్చినా మీరు కామెంట్ చేస్తుంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను. నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్, అలాగే పారెంథెటికల్ ఫ్రేజ్. పారెంథెటికల్ ఫ్రేజ్ రెండు కామాల మధ్య ఉంటుంది.
లేదా 2 డాష్ల మధ్య ఉంటుంది. ఈ నాన్ రెస్ట్రిక్టివ్ క్లాస్ అనేది వచ్చినప్పుడు విచ్ లేదా హూ అనే వాటితో చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇవి తీసేసినప్పటికీ కూడా వాక్యం యొక్క అర్థం మారదు. వీటి మధ్య ప్రధాన తేడా చెప్పాలంటే నాన్ రెస్ట్రిక్టివ్ క్లాజ్ లో వెర్బ్ ఉంటుంది, విచ్ ఈస్ లేదా హూ వాస్. కానీ పారెంథెటికల్ ఫ్రేజ్ లో సాధారణంగా వెర్బ్ ఉండదు. ఇంక్లూడింగ్, రిడక్షన్, సచ్ యాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి పదాలు ఉంటుంటాయి. ఈ పారెంథెటికల్ ఫ్రేజ్ అనేది 2 కామాస్ తో వస్తాయి. ఈ పారెంథెటికల్ ఫ్రేజ్, ఈ నాన్ రెస్ట్రిక్టివ్ క్లాజ్, ఈ రెండు కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, కానీ స్ట్రక్చర్ వేరు. సేస్ ఇరాన్ మీడియా అంటే ఇరాన్ మీడియా తెలిపింది. టెహ్రాన్ పూర్వ షరతులు తీర్చిన తర్వాత చర్చలు మొదలయ్యాయని ఇరాన్ మీడియా తెలిపింది. ఈ రోజు మన ఛానల్ కు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అప్డేట్ ఇస్తున్నాను. చాలా మంది చాలా రోజుల నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు. ఆన్లైన్ మార్కెట్ లో కానీ ఆఫ్లైన్ మార్కెట్ లో కానీ ఇంగ్లీష్ నుంచి హిందీలోకి వొకాబులరీ బుక్స్ చాలా ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వొకాబులరీ బుక్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, అవి కూడా లేవని అంటున్నారు. మీరు చేసే హిందూ న్యూస్ పేపర్ లోని వొకాబులరీ కూడా ఒక బుక్ గా చేస్తే బాగుంటుందని చాలా మంది సజెస్ట్ చేశారు. నేను గత సంవత్సరం నుంచి వొకాబులరీ పుస్తకం మీద వర్క్ చేస్తున్నాను. తెలుగు మీడియం విద్యార్థులకు రియల్ ప్రాబ్లం ఏంటంటే మీనింగ్స్ తెలుసు కానీ వాటిని యూజ్ చేయలేరు. ఆ సమస్యను సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ గా నేర్చుకునే విధంగా ఈ ఒక వొకాబులరీ బుక్ ని రూపొందించాను. ఇది డిక్షనరీ కాదు, ఇది యూసేజ్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్. ఇంకొన్ని రోజుల్లో ఈ పుస్తకం మీ ముందుకు వస్తుంది. ప్రస్తుతం అది ప్రింటింగ్ స్టేజ్ లో ఉంది. మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ కావాలంటే ఈ పుస్తకం మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. త్వరలో డీటెయిల్స్ షేర్ చేస్తాను. కీప్ ఇన్ కాంటాక్ట్. ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇరాన్ began face-to-face negotiations in Pakistan on Saturday, days after a fragile 2-week ceasefire was announced in the war that has killed thousands of people and shaken global markets. ఇందులో మనం ఐడెంటిఫై చేయాల్సింది సబ్జెక్ట్. ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇరాన్ అనేవి ఈ రెండు కూడా సబ్జెక్ట్ గా చెప్పొచ్చు. వీటినే కాంపౌండ్ సబ్జెక్ట్ అంటుంటాం. వెర్బ్ అనేది బిగాన్. వాక్యంలో తప్పకుండా ఉండాల్సినవి ఇవి ఎప్పుడు కూడా ఉండాలి. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్, అటాచ్మెంట్స్. ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇరాన్ సబ్జెక్ట్, బిగాన్ అనేది వెర్బ్. హెడ్లైన్ లో హోల్డ్ అని ప్రెజెంట్ టెన్స్ వాడారు, కానీ ఇక్కడ బిగాన్ అని V2 వాడారు. ఎందుకంటే ఇక్కడ ఆన్ సాటర్డే అని క్లియర్ గా చెప్తున్నాం కాబట్టి ఇది V2 లో ఉండాలి, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉండాలి. స్పెసిఫిక్ టైం వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ వాడాలి. ఇది రూల్. అమెరికా మరియు ఇరాన్ బిగాన్ మొదలు పెట్టాయి. ఏం మొదలు పెట్టాయి? ఫేస్ టు ఫేస్ నెగోషియేషన్స్. ఇక్కడ ఫేస్ టు ఫేస్ నెగోషియేషన్స్ అనేది ఆబ్జెక్ట్ గా చెప్పాలి. సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, అలాగే ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ కానీ కాంప్లిమెంట్ కానీ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది చాలా సందర్భాల్లో. ఫేస్ టు ఫేస్ నెగోషియేషన్స్ అంటే ముఖాముఖి చర్చలు మొదలుపెట్టాయి. అమెరికా మరియు ఇరాన్ మొదలుపెట్టాయి. ఏం మొదలుపెట్టాయని క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వచ్చింది కాబట్టి అది ఫేస్ టు ఫేస్ నెగోషియేషన్స్ అని చెప్పొచ్చు. అంటే ముఖాముఖి చర్చలు మొదలుపెట్టాయి. ఇన్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ లో, ఇది అటాచ్మెంట్, మొదటి అటాచ్మెంట్. ఆన్ సాటర్డే అంటే శనివారం నాడు, ఇది కూడా ఒక అటాచ్మెంట్. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటారు. ప్రిపోజిషన్ తో స్టార్ట్ అయింది. ఆన్ సాటర్డే ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇన్ పాకిస్తాన్ అనేది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఈ అటాచ్మెంట్ లో భాగం. కొన్నిసార్లు నౌన్ ఫ్రేజెస్ కూడా అటాచ్మెంట్ గా ఉంటాయి, కానీ ఇక్కడ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇన్ పాకిస్తాన్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్, ఆన్ సాటర్డే అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. వీటినే అటాచ్మెంట్స్ అంటుంటారు. అలాగే నెక్స్ట్ అటాచ్మెంట్, డేస్ ఆఫ్టర్ ఫ్రెజైల్ 2 weeks ceasefire was announced. ఇది ఒక అటాచ్మెంట్. డేస్ ఆఫ్టర్ అంటే కొన్ని రోజుల తర్వాత. ఏ ఫ్రెజైల్ 2 weeks ceasefire was announced, ఇది ప్యాసివ్ వైజ్ లో ఉంది. ఏ ఫ్రెజైల్ 2 weeks ceasefire అనేది సబ్జెక్ట్ గా చెప్పాలి. వాస్ అనౌన్స్డ్ అంటే సున్నితమైనటువంటి
యుద్ధ విరమణను ప్రకటించారు. ఇక్కడ ఎవరు ప్రకటించారో మనకు అనవసరం, అది ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? 2 వీక్ సీజ్ ఫైర్ అంటే 2 వారాల యుద్ధ విరమణ ప్రకటించడం అని ముఖ్యంగా చెప్పాలి. కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది. ప్యాసివైజ్ వాడినప్పుడు యాక్షన్ ముఖ్యం. ప్యాసివైజ్ వాడినప్పుడు యాక్షన్ ముఖ్యం. ఎవరు చేశారు అనే దానికంటే ఏం జరిగింది అనే దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలని మనం ఈ సిరీస్ లో కూడా తెలుసుకున్నాం. మీకు వీటి మీద క్లారిటీ కావాలంటే నేను చేసినటువంటి ఈ సిరీస్ లో ప్రతి వీడియోను ర్యాండమ్ గా కాకుండా రెగ్యులర్ గా ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉండండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్యాసివైజ్ వాడినప్పుడు ఎప్పుడు కూడా యాక్షన్ బేస్ గా తీసుకుంటారు, చేసిన వ్యక్తి కాదు అని చూపిస్తుంది. ఇన్ ద వార్, యుద్ధంలో, ఇది ఒక అటాచ్మెంట్. దట్ హ్యాస్ కిల్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ షేకెన్ గ్లోబల్ మార్కెట్స్. ఇది నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్. వాక్యం దట్ తో మొదలైంది. ఇది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? ద వార్, ఈ యుద్ధాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. హ్యాస్ కిల్డ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ V3. ఇక్కడ ద వార్ అనేది సబ్జెక్ట్, హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్, కిల్డ్ అనేది V3. హ్యాస్ కిల్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అంటే 1000 మంది ప్రాణాలు తీసుకుంది. అండ్ మరియు షేకెన్ గ్లోబల్ మార్కెట్స్, గతంలో మొదలై ఎఫెక్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. ఇవి 2 వర్బ్స్ ప్యారలల్ గా వచ్చాయి. కిల్డ్ అనేది V3, షేకెన్ అనేది V3. షేక్ V1, షుక్ V2, షేకెన్ V3. మొత్తంగా అమెరికా మరియు ఇరాన్ శనివారం పాకిస్తాన్ లో ముఖాముఖి చర్చలు మొదలుపెట్టాయి. సున్నితమైన 2 వారాల యుద్ధ విరమణ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత వేలాది మంది ప్రాణాలు తీసుకొని ప్రపంచ మార్కెట్లను ఈ యుద్ధం కుదిపేసింది. హ్యాస్ షేకెన్ ద గ్లోబల్ మార్కెట్స్. షేకెన్ అంటే ఇక్కడ కుదిపేయడం. వేటిని కుదిపేసింది? వేలాది మంది ప్రాణాలను తీసుకుంది, ప్రపంచ మార్కెట్లను ఈ యుద్ధం కుదిపేసింది అని చెప్పొచ్చు. ద వైట్ హౌస్ కన్ఫర్మ్డ్ ద డైరెక్ట్ నేచర్ ఆఫ్ ద టాక్స్, ఎ రేర్ ఇన్స్టెన్స్ ఆఫ్ హై లెవెల్ యుఎస్ గవర్నమెంట్ ఎంగేజ్మెంట్ విత్ ది ఇరానియన్ గవర్నమెంట్. వైట్ హౌస్ చర్చల ప్రత్యక్ష స్వభావాన్ని ఇది ధృవీకరించింది. ఇది అమెరికా ప్రభుత్వం ఇరాన్ ప్రభుత్వంతో అత్యున్నత స్థాయిలో నిమగ్నమైనటువంటి అరుదైన సందర్భం. ఇక్కడ ద వైట్ హౌస్ అనేది సబ్జెక్ట్ గా చెప్పాలి. మీకు ఇదే అతి ముఖ్యమైనటువంటి మంత్రం ఇంగ్లీష్ లో. సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్స్. ద వైట్ హౌస్ అనేది సబ్జెక్ట్. సాధారణంగా ఇది ఒక బిల్డింగ్ అనుకుంటారు, కానీ బిల్డింగ్ పేరు చెప్పి గవర్నమెంట్ అనే అర్థంతో చెప్తూ ఉంటారు. ఇది ప్రభుత్వానికి ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. కన్ఫర్మ్డ్ అనేది వెర్బ్, ఇది వీటిలో ఉంది. వైట్ హౌస్ నిర్ధారించింది. ద డైరెక్ట్ నేచర్ ఆఫ్ ద టాక్స్, ఇది ఆబ్జెక్ట్. చర్చల ప్రత్యక్ష స్వభావాన్ని ధృవీకరించింది. ద డైరెక్ట్ నేచర్ అంటే ప్రత్యక్ష స్వభావం ఆఫ్ ద టాక్స్, చర్చల ప్రత్యక్ష స్వభావాన్ని ఈ వైట్ హౌస్ ధృవీకరించింది. ఏ రేర్ ఇన్స్టెన్స్ ఆఫ్ హై లెవెల్ యుఎస్ గవర్నమెంట్ ఎంగేజ్మెంట్ విత్ ది ఇరానియన్ గవర్నమెంట్ అనేది అపాజిటివ్ ఫ్రేజ్. ఇక్కడ నేను రాయకపోయినా కూడా మీకు ఒక PDF ఇస్తాను కాబట్టి మీరు అందులో డీటెయిల్ గా అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నారో వారి కోసం నేను PDF లింక్ తయారు చేసి కమ్యూనిటీ ట్యాబ్ లో యాడ్ చేస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు చాలా డీటెయిల్ గా అర్థం చేసుకోవచ్చు, మీరు నోట్ చేసుకోవచ్చు. ఈ టాక్స్ పక్కన కామా ఉంది. కామా తర్వాత వచ్చి ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది నాన్ రెస్ట్రిక్టివ్ ఇన్ఫర్మేషన్. తీసేసిన వాక్యం నడుస్తుంది, కానీ ఉంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఫుల్ గా చెప్పాలంటే ద టాక్స్ తర్వాత విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా ఉంటుంది. విచ్ ఈస్ అని రాయాలి. విచ్ ఈస్ ఏ రేర్ ఇన్స్టెన్స్ ఆఫ్ హై లెవెల్ యుఎస్ గవర్నమెంట్ ఎంగేజ్మెంట్ విత్ ది ఇరానియన్ గవర్నమెంట్. రేర్ ఇన్స్టెన్స్ అనేది అరుదైన సందర్భం. ఈ 2 పదాలు ఈ టాక్స్ యొక్క అంటే ఈ చర్చల యొక్క ప్రాముఖ్యతను చెబుతున్నాయి. ఇలాంటి సందర్భం చాలా అరుదుగా ఉంటుంది. ఎలాంటి సందర్భం? వైట్ హౌస్ చర్చల ప్రత్యక్ష స్వభావాన్ని ధృవీకరించింది. అమెరికా ప్రభుత్వం
ఇరాన్ ప్రభుత్వంతో అత్యున్నత స్థాయిలో నిమగ్నమైనటువంటి అరుదైన సందర్భం. ఇలా ఎప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ నెగోషియేషన్ జరగలేదు అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏ రేర్ ఇన్స్టెన్స్ అంటే అరుదైన సందర్భం. ఇంకా కంటిన్యూషన్ ఉంది కానీ కొంతవరకు మాత్రమే చెప్తున్నాను. అంతా ఒకసారి చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండండి. ఈ ఒక్క ఆర్టికల్లో చాలా గ్రామర్ పాయింట్స్ తెలుసుకున్నాం, కానీ ఒక్క విషయం మనసులో ఉంచుకోండి. గ్రామర్ రూల్స్ టెక్స్ట్ బుక్ లో చదివితే బోరింగ్ గా అనిపిస్తుంది, కానీ ఇలా రియల్ ఆర్టికల్లో చూస్తే ఎందుకు వాడారు, ఏ ఎఫెక్ట్ వస్తుందో అర్థమవుతుంది. అదే మన అప్రోచ్. ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ ని మన కమ్యూనిటీ ట్యాబ్ లో యాడ్ చేస్తాను. తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని రివైజ్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.